कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं गौतमान्वयसञ्जातं पञ्चसंस्कारकारिणं वेङ्कटार्यसुतं नित्यं रामानुजगुरुं भजे। आत्रेयान्वयसञ्जातं लक्ष्मणार्यगुरोः सुतं विष्णुतत्त्वरहस्यार्थान् ज्ञातुं नारायणं भजे। मासे शुचौ प्रथमफल्गुणिका हि साद्या गोदात्र खल्ववतार सुरक्षितुं नः भोगांश्च पारमपदानवमत्य दिव्यान् भट्टेश्वरस्य महिता दुहिता भवन्ति। ప్రియ ప్రపన్నులారా, తిరుప్పావ అనబడే ఈ శ్రీవ్రతంలో ఇంతవరకు మనం పూర్వరంగం సంపూర్ణం చేసుకున్నాం. పూర్వరంగం అంటే వ్రతం ఎందుకు చేయాలి, దానికి అధికారి ఎవరు, ఆయన్ని ఎలా ఆశ్రయించాలి, ఆశ్రయించడానికి మనకున్నటువంటి అర్హత ఏమిటి, మనం సమకూర్చుకోగలిగినవి ఏమిటి, ఇవన్నీ ఇంతవరకు నెరవేర్చుకున్నాం. 6వ పాసురం. ఈ పాసురం నుంచి 10 రోజుల పాటు 10 మంది గోపికల్ని మేల్కొల్పుతాం. ఇక్కడ ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది. భగవద్ అనుభవం అనేది ఎవరికి వాళ్ళు అనుభవించి తెలుసుకోవాల్సింది. మరి ఇటువంటి భగవద్ అనుభవానికి ఎవరి సాధనాలు వాళ్లకు ఉన్నప్పుడు, తాము పొందుదామనుకున్న పరమాత్మ కృష్ణుడి రూపంలో లభ్యమై ఉన్నప్పుడు, అనుగుణమైన కాలం ఉన్నప్పుడు, పెద్దలు అంగీకరించినప్పుడు, ఇన్ని అవకాశాలు మనకి అనుగుణంగా ఉన్నప్పుడు ఎవరి అనుభవం వారిది, ఎవరి ఆనందం వారిది కదా. అందుకని పరమాత్మని చేరుకోవడానికి ఎవరికి వారే ప్రదర్శించక ఇంతమందిని కలిసి వెళ్ళాలా. దీంట్లో ఉన్న ఉద్దేశం ఏమిటండి అంటే, ఇది ఒక పరమ రహస్యం. సంప్రదాయంలో లోకంలో మనం ఏదైనా ఒక పెద్ద ప్రవాహాన్ని దాటవలసి వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్ళాం. 10 మందితో కలిసి ఒకళ్ళకొకళ్ళు చేతులు పట్టుకుని అటు ఇటు తాడు కట్టుకుని ఆ తాడు పట్టుకుని లాగుతూనో తెప్పతోటో వెళతాం. అలాంటి చిన్న నావతోటో తెప్పతోటో ఈ భగవద్ అనుభవం అనే అగాధాన్ని దాటడానికి ఆ నావ లాంటి వారు ఆచార్యులు. లేదు, ఈ చేతులు పట్టుకుని ఒకళ్ళం వెళతామే, పట్టుకుని 10 మందిని ఇలా వెళ్ళకపోతే భగవద్ అనుభవ ప్రవాహం ఎంతో అగాధం, అపారం, చాలా వడిగా ఉంటుంది. ఎక్కడ కాలు జారి పడిపోతామో, ఎక్కడ మనసు చెదురుతుందో, ఎక్కడ కన్ను చెదురుతుందో అన్న భయంతో ఒకళ్ళనొకళ్ళం పరస్పర సహాయంతో ఎలా అయితే దాటుకుంటూ వెళ్తామో, అలాగే కెరటాలు వచ్చినప్పుడు ముంచెత్తుతూ ఉంటే ఎవరైనా వచ్చి సహాయానికి కాపాడాలని అనుకుంటామో, అలాగే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాలంటే నలుగురితో కలిసి చెయ్యాలి. ఏకః స్వాదు న భుంజీత. అందుచేతనే పరంపదంలో కూడా దివ్యమైనటువంటి శరీరంతో అపరిమితమైనటువంటి బలంతో ఉండే నిత్యసూరులు కూడా అందరూ కలిసే పరమపదనాథుణ్ణి సేవిస్తూ ఉంటారట. అటువంటప్పుడు ఈ లోకంలో ఉన్న మనం భౌతిక శరీరాలతోటి భగవద్ అనుభవాన్ని అనుభవించాలనుకున్నప్పుడు మనకున్న జ్ఞానము, బలము తక్కువ, శారీరక పరిమాణం తక్కువ, శారీరక దౌర్బల్యం ఎక్కువ. ఇన్ని అవలక్షణాలుండి భగవంతుడిని ఒక్కడిని మనం చేరుకుందామంటే అయ్యే పని కాదు. అందుకనే మధురమైన పదార్థాన్ని ఏకః స్వాదు న భుంజీత అన్నారు కనుక, భగవంతుడు కూడా మధురమైన పదార్థం కనుక 10 మందితోటి కలిసి, గుంపుతో కలిసి మనము అనుభవించాలి, ఆ తాదాత్మ్యాన్ని పొందాలి అని ఒక మంచి స్వభావంతో తమ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు ఈ గోపికలు. ఇందులో ఉన్న సంప్రదాయ రహస్యం ఏమిటంటే,
పెద్దలు ఇదివరకే చెప్పి ఉన్నారు. తిరుప్పావై అనేది సర్వవేద సారమని, సర్వ ఉపనిషత్ రహస్య ప్రతిపాదకమని. అలాంటప్పుడు పరమాత్మను ఆశ్రయించేటప్పుడు స్వయంగా స్వప్రయత్నం చేత పొందాలి భావంతో ఆశ్రయింపరాదని, అంతకుముందు భగవద్ అనుభవంలో నిష్ణాతులైన వారిని ఆశ్రయించి వాళ్ళ ద్వారా పరమాత్మను పొందాలని చెప్పారు. అలా మనకి ఇదివరకే పరమాత్మని పొందడానికి ప్రయత్నించిన వాళ్ళందరినీ ఆచార్యులు అంటాం. ఈ ఆచార్యులు మనకి పురుషకారం చేస్తారు. పురు అంటే అధికంగా సనోతీతి ఇచ్చేవాడు, స అంటే ఇవ్వడం. పురు సనోతీతి పురుష. సకలార్థాలని భగవంతుణ్ణి మనకి సకలార్థాలని ఇచ్చేవాడు పరమాత్మ అయితే, ఆ పరమాత్మ యొక్క ఔదర్యాన్ని మన మీద ప్రసరింపచేసేవారు ఆచార్యులు. గనక లక్ష్మీదేవిని కూడా పురుషకారం అంటాం. అలాగే ఆళ్వార్లు, ఎంబెరుమానారు, రామాంజుల వారు, ఆండాళ్ళమ్మవారు, పూర్వాచార్యులు వీరందరూ మనకి పురుషకారం చేసిన వాళ్ళే. ఈ సంప్రదాయం మనకి ఎప్పటి నుంచి వచ్చిందండి అంటే, వేదకాలం నుంచి, ఇతిహాస కాలం నుంచి కనిపిస్తూనే ఉంది రకరకాల సందర్భాల్లో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామాయణ కాలంలో విభీషణ శరణాగతి అన్న ఘట్టాన్ని తీసుకుంటే, అన్నగారు పొమ్మంటే నలుగురు మంత్రులతో కలిసి, తనకు అత్యంత సన్నిహితులైన నలుగురితో కలిసి వచ్చాడు. ఉత్తరం తీరమాసాధ్య అన్నట్టుగా వచ్చి చేరాడు. రాముణ్ణి చేరడమే పరమ ప్రయోజనంగా వచ్చి చేరాడు. ఆ తీరంలో ఆకాశంలో నుంచుని కింద ఉన్న రాముడి చుట్టూ ఉన్న గోష్ఠి వైపు చూస్తూ, సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం అన్నాడు. నాయనలారా, సర్వలోకాలకి శరణ్యుడైనటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరాముడికి విభీషణుడు అనే పేరు గలవాడు రాక్షసుడు వచ్చి ఉన్నాడు, శరణ్ కోరుతున్నాడు అని నివేదించండి ఆయన అని మధ్యవర్తులతో చెప్పుకున్నాడు. శ్రీరాముడు కూడా విభీషణుణ్ణి పరిగ్రహించేటప్పుడు స్వయంగా రమ్మని చెప్పలేదు. సుగ్రీవా, వెళ్ళి విభీషణుణ్ణి తీసుకురా నాయన అని సుగ్రీవుడి ద్వారా అనుగ్రహింపచేశాడు. అందుచేతనే సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించేటప్పుడు భక్తుల ద్వారానే ఆశ్రయించాలి. అటువంటి పరమాత్మ కటాక్షం కూడా భక్తుల ద్వారానే మనపై ప్రసరిస్తుంది. ఈ రహస్యాన్ని తేటతెల్లం చేయడానికి చాలా ఐతిహ్యాలు ఉన్నాయి, మళ్ళా చెప్పుకుందాం. ఇప్పుడు ఈరోజు గోపిక, ఈ రోజు నుంచి మనం లేకపోతున్న 10 మంది గోపికలు నిద్రపోతూ ఉండడంతో వాళ్లతోటి కలిసి వాళ్ళని తీసుకునే కృష్ణ సాన్నిధ్యానికి వెళ్దాము అన్న సంకల్పంతో ఉన్నారు. అయితే ఇక్కడ నందవ్రజంలో కృష్ణుడు మనందరితో కలిసి ఉన్నాడు కదా, ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంతమంది అవసరమా అంటే, ఈ రహస్యం భగవద్ అనుభవం తెలిసిన వాళ్ళకి కానీ అర్థమవుదు. ఈ భగవద్ అనుభవం అనేది ఉంది చూసారా, ఇది మాదక ద్రవ్యం, మత్తు పదార్థం కన్నా ప్రమాదకరమైంది. ఇది కొందరు ఉన్న చోటే పడుకుని ఉంటారు, అలాగా మత్తుగా ఆయన్ని సేవించుకుంటూ అదో సుషుప్తి అవస్థలో ఉంటారు. ఉన్న చోట ఉండలేక అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. చూస్తే పిచ్చివాళ్ళలా కనిపిస్తారు. కొందరు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కొందరు మౌనంగా ఉంటారు, కొందరు నవ్వుకుంటూ ఉంటారు, కొందరు ఏడుస్తూ ఉంటారు, కొందరు ఏడిపిస్తూ ఉంటారు. విచిత్రమైన అనుభవాలు కలుగుతూ ఉంటారు. ఈ గోపికల్లో కొందరు నిద్రపోవడం, కొందరు మేల్కొని నిద్రపోతున్నట్టుగా ఉండడం ఇవేం విరుద్ధమైన పనులు కాదు. నిద్ర అంటే సర్వేంద్రియాల వ్యాపారాలను ఉపశమించి మనస్సులో మానసికంగా రమింపజేసేటువంటి ఒక విశ్రాంతి ప్రక్రియ. అది పరమాత్మతో అనుసంధానమై ఉంటుంది. నిత్య సుషుప్తి అవస్థలో ఉండేటువంటి యోగులకి, మనం యోగ నిద్రలో ఉండేటువంటి మహానుభావులకి ఎప్పుడు పరమాత్మ సాన్నిధ్యం ఉంటుంది. అది ప్రతి జీవుడికి సంభవిస్తూ ఉంటుంది. ఇంద్రియాలు బాహ్య విషయాల్ని గ్రహిస్తూ ఉంటాయి కనుక మనస్సు నిద్రావస్థలో, సుషుప్తి అవస్థలో నిర్విషయం అవుతుంది. పరమాత్మతో తనకు తానుగా చేరిపోతుంది. ఆత్మజ్ఞానాన్ని కలిగి పరమాత్మ యందే భక్తి కలిగిన వాళ్ళు ఇతర విషయాల నుంచి ఈ సుషుప్తి అవస్థలో సుష్టు ఆపీతో భవతి ఇది సుషుప్తి అంటే తనలో తాను ఐక్యమై పరమాత్మను పొందడానికి తెలియపరిచేది గనక ఇటువంటి నిద్ర కలిగిన వాడు, అంటే లోకమంతా ఏదో ఇంద్రియ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ యోగులు మాత్రం పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉంటారు. యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే
యస్యాం జాగ్రతి భూతాని సానిసా పశ్యతో మునే. మనం అందరం మెలకుగా ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అంటే వాళ్ళు నిద్రపోతారని కాదు, ఇంద్రియ విషయాల్ని నిగ్రహించుకుని ఉంటారు. మనం అందరం నిద్రపోతున్నప్పుడు వాళ్ళు మెలకుగా ఉంటారట. అంటే ఇంద్రియ విషయాలన్నీ పటాపంచలు అయిపోయినప్పుడు పరమాత్మ యందు లీనమై ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే మనకి వెలుగుగా ఉన్నప్పుడు వాళ్ళకి చీకట్లో ఉంటారు, మనకి చీకటిగా ఉన్నప్పుడు వాళ్ళు వెలుతుల్లో ఉంటారు. ఇది సాత్వికమైన భగవద్ విషయానుభవానికి సంబంధించిన నిద్ర కానీ లౌకిక సంబంధమైన తామస నిద్ర కాదు. ఇందులో కూడా రకరకాల దశలు ఉంటాయి. ఈ దశల్లో మనం 10 మంది గోపికల్లో ఈరోజు లేపబోయే మొదటి గోపిక భగవద్ విషయంలో కొత్తగా ప్రవేశించిందిట. ఆ అనుభూతి ఆమెకి నూతనం అవడం వల్ల, కొత్తదనంగా ఉండడం వల్ల ఆ అనుభూతిని వదలడానికి కూడా మనస్సు అంగీకరించట్లేదుట. 10 మందితో కలిస్తే ఇది పోతుందేమో అన్న భయం, అందుకే బయటికి రావట్లేదు. ఇట్టి భగవద్ విషయాన్ని కలిగినటువంటి 10 మందితో కలిసి అనుభవించాలన్నటువంటి సాంప్రదాయం తెలియని పిల్ల గనక ఆవిడ్ని కూడా లేపుతున్నారు. ఆవిడ్ని లేపి నువ్వు మాలో కలవాలమ్మా అని చెప్తున్నారు. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఇందులో ఉన్నటువంటి విశేషార్థాలను విన్నవించుకుందాం. ఆచార్య దివ్య తిరువడిగళే శరణం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கம் பேரரவங் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்கடிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெழுந்து அறியென்ற பேரரவும் உள்ளம் புகுந்து குளிரிந்தேலோரம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. పుళ్ళుం సిలంబినగాన్ అంటున్నారు. అంత ముందు రోజు రాత్రి చక్కగా కృష్ణుడితో కలిసి ఉన్నారు, మాట్లాడుకున్నారు. పొద్దున్నే కలుద్దాం రా, వ్రతం చేసుకోవాలన్నాడు. అలాగే అన్నారు, వెళ్ళిపోయారు. తెల్లవారుజామునే మళ్ళీ కలుసుకుందాం అనుకుని పెద్దవాళ్లే చెప్పారు, మీరు కృష్ణుడితో కలిసి వ్రతం చేయండి రా అని. కృష్ణుడు పరమ పురుషార్థాన్ని ఇస్తాడని. సరే, తెల్లవారుతూ ఉంటుంది. అందులో పడుకున్నాం అనుకున్న వాళ్ళు, భగవద్ అనుభవంతో అందులో కూడి పడుకుని ఉండి లేవలేని వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు వీళ్ళు. పాపం రాత్రి గడిచిపోతోంది. అందరూ కృష్ణుడి దగ్గర బయలుదేరారు. వీళ్ళలో ఒక 10 మంది మాత్రం నిద్రలోంచి లేవలేదు. ఈ 10 మంది అన్న దాంట్లో ఉన్న సంప్రదాయ రహస్యాన్ని చూద్దాం. విష్ణువాలయాల్లో సాధారణంగా ప్రధానమైనటువంటి భగవద్ విగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి శ్రీభూనీళా సమేతమైనటువంటి పెరుమాళ్ళ విగ్రహంతో పాటు పన్నిద్దరు ఆళ్వార్లు ఉండేవాళ్ళు ఉన్నారు, 10 ఆళ్వార్లు. ఇందులో రామాంజుల వారిని, ఆండాళ్ళం వారిని కొంతమంది, మధురకవి ఆళ్వారు ఆండాళ్ళం వారిని కొంతమంది లెక్కిస్తారు. ఏది ఏమైనా సరే ఆండాళ్ళం వారిని నాయికలతో చేర్చి రామాంజుల వారిని ఆచార్యుల్లో పెట్టి 10 మంది ఆళ్వార్లు ఉన్నటువంటి ఆలయాలనే సేవింపదగినవి వైష్ణవ సంప్రదాయంలో. ఆళ్వారాచార్యుల ప్రతిష్ట లేని చోట వైష్ణవ అర్చామూర్తి ఉన్నా సరే ప్రపన్నులైన వాళ్ళు, శిష్టాచారంలో ఉన్నవాళ్ళు తీర్థ ప్రసాదాలు సెటారి సేవించరు, అటువంటి మూల విరాణమూర్తికి నమస్కరించరు, ఆ ఆలయానికి వెళ్ళరు. ఇది శిష్టాచార్య సంప్రదాయం. ఇందులో రకరకాల అనుమానాలు, సందేహాలు కలగచ్చు. అవి తర్వాత వేరే సందర్భంలో చెప్పుకుందాం, ఇక్కడ కుదరదు. సరే, అందుచేత భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే ఆచార్యుడి ద్వారానే చేరాలి గనక, భగవద్భక్తుల ద్వారా మనం ఆశ్రయించాలి గనక, అంతేకాకుండా తమ పూర్వాచార్యులు ఏ మూర్తిని అయితే, ఏ గుణాలతో అయితే ఉపాసించారో ఆ మూర్తిని వారి అనుగ్రహం ద్వారా సేవించాలి గనక వైరాగ్యం కలగగానే భగవంతుణ్ణి ఆశ్రయించాలని చెప్పలేదు. గురువు ద్వారా లభించినప్పుడే భగవద్ అనుభవం కార్యకారి అవుతుంది కనుక, తానే సాక్షాత్తు భగవద్ అనుభవానికి ప్రయత్నిస్తే పతనం జరుగుతుంది కనుక ఈ నియమాలన్నింటినీ అనుసరించే భగవదాలయానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు 10 మంది ఆళ్వార్లని నమస్కారం చేస్తూ తద్రూపంగా భగవంతుడికి ప్రదక్షిణ చేసి, ఆ ప్రదక్షిణ చేసి ఆలయంలో ఉన్న ఆళ్వార్లను సేవిస్తూ ధ్వజస్తంభానికి వచ్చి నమస్కరించి అప్పుడు అమ్మవార్లను సేవించి ఆ పైన భగవంతుడిని సేవించడం అన్నది ఆచారం. సరే, మనం ఏదో మొక్కుబడి చేత 3 ప్రదక్షిణాలు చేస్తాం, 11 చేస్తాం, 108 చేస్తాం, 40 చేస్తాం అనుకుంటాం. అది శిష్టాచార సంప్రదాయం కాదు. అది రకరకాల నియమాలను అనుసరించి చేసేది. కానీ
శిష్టాచార సంప్రదాయం ఇలాగే ఉంటుంది. అప్పుడే మనకి భగవంతుని ఇలా సేవించుకుంటేనే ఆళ్వార్ల కటాక్షం పొంది తద్వారా దివ్యజ్ఞాన సంపన్నత కలిగి తద్వారా భగవంతుణ్ణి పొందగలుగుతాం. ఈ ఆళ్వార్లు 10 మంది. ఆచార్యులను సేవించడానికి ముందు మనకి కావలసినవి దమము, శమము. అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము. ఇవి ఎలా కలుగుతాయండి అంటే సత్పురుషుల సహవాసం వల్ల కలుగుతాయి. భగవత్ప్రాప్తికి యోగ్యత ఏర్పడుతుంది మనస్సుకు అప్పుడే. ఈ గోపికలకు చాలామంది గోపికలతో కలిసి ఏర్పడిన సత్సంగం వల్ల ఇవి లభించడం వల్ల, ఈ శమధమాలు లభించడం వల్ల 10 మందిని పిలుస్తున్నారు. తరువాత భగవత్ప్రాప్తికి కావలసిన తత్వాలు 3 ఉన్నాయండి. ఈశ్వరుడు అన్న ఈశ్వర జ్ఞానం, జీవుడు తానన్న జ్ఞానం, ప్రకృతి చుట్టూ ఉన్నది ప్రపంచం అన్న జ్ఞానం. ఇందులో జీవుడు ప్రకృతి అనేవి 2 ఈశ్వరుడితోటే కలిసి ఉంటాయి. ఈశ్వర తత్వంలోంచి విడిగా ఉండేవి కాదు. అందుకే ఈశ్వరుడికే చెందిన వాళ్ళమని భావిస్తూ ఉండడం వల్ల ఈ తెలుసుకోవాల్సిన సత్యం ఏదైతే ఉందో ఆ తత్వజ్ఞానమే 10 అన్న అంకెతో సూచితమైంది. ప్రకృతి పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము అని 8 రకాలుగా ఉంటుంది. జీవతత్వం 1, పరమాత్మతత్వం 1, మొత్తం 10. ఇందులో 1 నుంచి 9 వరకు ఉన్న అంకెలు వేరువేరుగా ఉన్నప్పుడు రకరకాల రూపాల్లో ఉన్న వాటి పక్కన ఇది ఏదైతే ఈ చివరిది వచ్చి కలిసిందో అప్పుడు ఈ 9 ఆ 10వ సంఖ్యలోనే లయమైపోతూ ఉంటాయి. అంటే అహంకారము, బుద్ధి, అవ్యక్తము, పంచమహాభూతాలు, జీవతత్వం ఈ 9 కూడా పరమాత్మతత్వంలోనే కలిసిపోతాయి. ఇలా కలిసిపోయే పరమాత్మతత్వాన్ని జీవుడు ఆకలింపు చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, పిళ్ళాయ్ చంటి పిల్లవాడి లక్షణాలతోటి ఉందిట. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అంటోంది ఉపనిషత్తు. బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు బాల్యావస్థలో ఉంటాడు, అంతటి ఆర్జవం కలిగి ఉంటాడు. బాల్యావస్థలో ఉండడం అంటే అజ్ఞాని అయి ఉంటాడని కాదు, భగవత్ పారతంత్ర్యాన్ని, భగవద్ అనుభవాన్ని కలిగి ఉంటాడు. అంటే తనను తాను రక్షించుకునే ప్రయత్నం లేనివాడై ఉంటాడు. చిన్నపిల్లలు వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారా? కాపాడుకోగలరా? కాపాడుకోలేరు. తల్లో, తండ్రో, అన్నలో, వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరో గాల్లోకి ఎగరేసి ఆడిస్తూ ఉంటారు. మనం వదిలేస్తే వాళ్ళు పడిపోతారు. నడుస్తూ నడుస్తూ పరిగెడుతూ ఉంటారు బుడిబుడి నడకలు నేర్చిన వాళ్ళు. అలా నడుస్తుంటే మనం చేయి పట్టుకుని నడిపిస్తాం. వాడే నడుస్తాడులే అని వదిలేస్తే పడిపోతాడు ఎక్కడో. అంటే తనని తాను రక్షించుకోలేని అవస్థలో ఉండడం. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్. అటువంటి తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్న బాల్య చాంపల్యంలోంచి ఇంకా బయటికి రాలేదు గనక ఈవిడ్ని పిళ్ళాయ్ అని సంబోధిస్తున్నారు. బాల్య చాంపల్యంలో ఉన్నవాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు. దానికి సమయం, సందర్భం, ప్రమాణం ఏది ఉండదు. అన్నింటికి సమాధానం చెప్పాలి. ఒక్కోసారి నవ్వొస్తుంది కానీ ఒక్కోసారి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం సమాధానాలు చెప్పలేము. అమ్మ మేమందరం వచ్చాం, పిళ్ళాయ్ లేవమ్మా అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే ఏమర్రా మీరు ఎడిందిరాయ్ లేవమ్మా అన్నట్ట. అంటే ఏమర్రా మీరు పడుకున్నారా అసలు? అందరం పడుకున్నాం, లేచామమ్మా, నిన్ను లేపదామనే వచ్చామన్నట్టు వీళ్ళు. ఏమీ కాదు, నాకే నిద్ర పడుతూ ఉంది, మీరు నిద్ర పోనేలేదు. పడుకుంటే కదా మెలకు రావడం అన్నది, మీకు రాత్రి ఏదో తెల్లవారుతున్నదేదో కూడా తెలియట్లేదు అందిట. ఇది పరమ రహస్యమైంది. ఈ రహస్యం నందవ్రజంలో ఉన్న గోపికలకు మాత్రమే తెలుస్తుంది. పొద్దున్న పూట కృష్ణుడితో ఆడుకోవడానికి, సంచరించడానికి అవకాశం లేదు గనక ఎప్పుడు రాత్రి అవుతుందా అని చూసి రాత్రి అవగానే కృష్ణుడిని చెట్టా పట్టాలు వేసుకుని అందరూ అడవిలోకి పోతూ ఉండేవాళ్ళట రాసక్రీడలు ఆడడానికి. అయ్యో కాదమ్మా, మేము అలా వచ్చిన వాళ్ళం కాదు, పడుకునే వచ్చాం. కావాలంటే చూడు, పుళ్ళుం సిలంబినగాన్. ఆ పక్షులు కూడా రకరకాల ధ్వనులు చేస్తున్నాయి కదా, విన్నావా లేదా? అదిగో విను అంటే నవ్వింది టీవిడ. నువ్వు వినలేదా? తెల్లవారుతోందంటే ఏమవుతుంది? పుళ్ళుం సిలంబినగాన్. పక్షులు కిలకిల రావాలు చేస్తూ చెట్ల మించి పైకి లేస్తూ ఉంటాయి. అంటే తెల్లవారిందనడానికి మనకి పక్షులు, ఈ పక్షులే గుర్తయితే ఆహా ఏం చెప్తున్నారా. మనం పడుకోకుండా అటు ఇటు సంచరిస్తూ ఉండి నానా గొడవ చేస్తూ ఉంటే చెట్ల మీద పడుకున్న పక్షులకి మాత్రం నిద్ర ఎక్కడుంది? మీరు గొడవ ఆపగానే అవి లేచి ఉంటాయి. అదే మీరు తెల్లవారింది అనుకుంటూ ఉన్నారేమో.
అంటే కాదమ్మా అని ఇంకో గుర్తు చెప్తున్నారు. పక్షుల గురించి భగవద్గీతలో క్షమ్యత భాగవతంలో, రామాయణంలో, ఉపనిషత్తుల్లో చాలా చోట్ల చాలా రకాల ఉపమానాలు అవి ఇచ్చారు. పక్షులు అనేవాళ్ళు ఆచార్యులు. జ్ఞానమనుష్ఠానంగల్ పదయమివై పొత్తినవాళ్ ఆశ్వార్గల్ అన్నట్టుగా భగవద్ అనుభవం, వైరాగ్యం, జ్ఞానము, అనుష్ఠానము అన్న రెక్కలున్నవాళ్ళు ఆచార్యులు. ఈ రెండు రెక్కలతోటి ఆకాశ అంతటా ప్రకాశించేవాడైనటువంటి పరమాత్మలో సంచరిస్తూ ఉంటారు వీళ్ళు. అందుకని అటువంటి ఆచార్యుల జ్ఞాన సూచకత్వాన్ని చూపిస్తూ జ్ఞానము, అనుష్ఠానము అనేటువంటి రెండు రెక్కలతో ఉన్నవాళ్ళు గనక వాళ్ళు మనకి అనేక ఉపదేశాలు చేసి పరమాత్మ తత్వాన్ని బోధపరుస్తూ ఉంటారు కనుక ఈవిడ్ని ఆచార్యులు స్వామిని ఆశ్రయించడానికి బయలుదేరారమ్మా, వాళ్ళతో పాటు మనం వెళదామని లేపుతున్నారు. ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటున్నాడు గీతాచార్యుడు. శాస్త్రం కలిగినంత మాత్రాన చాలదు, దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి. శాస్త్రం వాళ్ళు తెలుసుకోవడం వల్ల మనకేమిటి ఉపయోగం? ఆ జ్ఞానం మనకి కలిగించాలి. శాస్త్రజ్ఞానం కలిగినంత మాత్రాన ఏమిటి ఉపయోగం? దాన్ని దర్శనం చేయాలి. దర్శనం చేయాలంటే అనుష్ఠానంలో ఉండాలి. అటువంటి అనుష్ఠానంలో ఉన్నవాళ్లే పక్షులు. బ్రహ్మసూత్రకారుడు కూడా సుగస్య తత్ అనాదర శ్రవణాత్ అన్నాడు. ఒక చక్కటి ఐతిహ్యం ఉందండి, జాగ్రత్తగా వినండి. జానుశ్రుతి అని ఒక మహారాజు ఉన్నాడు. పరమ ధార్మికుడు. అన్నదానము అలాగా ఇలాగా రకరకాల దానాలు చేస్తూ ఉంటాడు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాడు. కానీ ఆయనకి బ్రహ్మజ్ఞానం లేదు, పరమాత్మతత్వం గురించి సంపూర్ణమైన జ్ఞానం లేదు. ఓసారి ఆ అంతఃపురంలో ఎక్కడో నుంచుని ఉన్నట్ట. పైనుంచి 2 హంసలు వెళ్తున్నాయి. ఇద్దరు మహాత్ములు, దివ్య పురుషులు. ఆయన మేడ మీదుగా పోతూ ఉంటే అందులో ఒక హంస అందిట, ఏమయ్యా, కింద జ్ఞానశ్రుతి మహారాజు పడుకుని ఉన్నాడు, ఆయన్ని దాటి వెళ్ళడం ఉచితం కాదు, పక్క నుంచి వెళదాం అందిట. ఆ రెండో ఆయన, భలే చెప్పావులేవయ్యా, ఇతగాడేమన్నా రైక్ కూడా అంత భయపడ్డానికి అందిట. ఎగిరిపు చక్కపోయింది. ఈ జ్ఞానశ్రుతి మహారాజు ఆ మాటలు విన్నాడు. విని ఈ రైకుడు అనేవాడు ఎవడో తెలుసుకోమని దేశం అంతా కూడా తన పరిచారకుల్ని పంపించాడు. ఈ రైకుడు అనే ఆయన గురించి మళ్ళా చెప్పుకుందాం వివరంగా. ఈయన ఏమిటయ్యా అంటే, ఈయన ఒక మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. అడవిలో ఎక్కడో ఉన్నట్ట, సంసార వాసన అన్నది లేకుండా ఎక్కడో చెట్టు కింద కూర్చుని అలా పిచ్చి పిచ్చిగా పెరిగిన జుట్టుతోటి, మాసిన బట్టలతోటి అలా నెత్తి మీద గోక్కుంటూ కూర్చుని ఉన్నట్టు. పాపం రాజదూతల్లో ఒకరు వెళ్ళి ఆయన అడిగారు, ఏమయ్యా ఇక్కడ రైకుడు అనేవాడు ఎవరయ్యా అని అడిగితే, నేనే రైకుడిని, ఏం కావాలన్నట్టు. వీళ్ళు గబగబా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారట. ఆ రాజు ఈయన దగ్గరికి వచ్చి సర్వస్వాన్ని ఆయనకు అర్పించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాట. తర్వాత రాజుకి అర్పించి రాజ్యం చేయమంటాడు అనుకోండి, అది వేరే విషయం. మహర్షులు, మహానుభావులైన వాళ్ళకి ధనంతో పనే ఉంది, సంపదలతో పనే ఉంది. ఇలా హంస రూపంలో వచ్చి జ్ఞానశ్రుతిని ప్రేరేపించి వెళ్ళిన వాళ్ళు ఆచార్యులే. భగవద్ అనుభవం మనకి కలగడం కాదు, ఆ యోగ్య సమయాన్ని, ఆ యోగ్యతని కూడా మనకి తెలియజేయాలి. అటువంటి వాళ్ళు మనకి ఆచార్యులుగా, మహాజ్ఞానులుగా మాయని అతిక్రమించకుండా మనం సంచరించగలిగేలాగా మనల్ని నిర్వర్తింపచేస్తారు కనుక రామచంద్రుడు లక్ష్మణుడితో చెప్తాడు, కౌసల్యాదేవి గురించి బాధపడుతూ ఉంటాడు శ్రీరామాయణంలో. మన్యే ప్రీతి విశిష్టాస మత్తో లక్ష్మణశారిక. లక్ష్మణ చూడవయ్యా, నాకన్నా ఈ గోరువంక ఎక్కువ ప్రేమ ఉందేమో అమ్మ మీద, మనకి అంత ప్రేమ లేదేమో. కౌసల్యాదేవి అంతఃపురంలో 2 పక్షులు పెంచుతుంది, చిలక, గోరువంక. ఓ రోజు ఎక్కడి నుంచి ఓ పిల్లి వచ్చి ఏదో పదార్థం తినిపోయిందిట. అప్పుడు ఈ గోరువంక, సుఖ పాదమరే దశ, ఏమయ్యా చిలక, ఆ శత్రువు వస్తున్నాడు, వాడి పాదం కొరకు అని అరుస్తోందిట. ఇక్కడ చిలుక అనేది భగవతత్వం, శారిక ఆచార్యుడు. భగవత్పారతంత్రమైంది. భగవంతుడికి నివేదించడానికి ఉంచిన పదార్థం ఏమిటయ్యా అంటే అది ఆత్మతత్వం. దాన్నే మాయ వచ్చి సంహరింపచేస్తూ ఉంటుంది, దొంగలిస్తూ ఉంటుంది ఆత్మతత్వాన్ని. అదే పిల్లి అన్నమాట.
ఇంత చక్కగా చాలా చోట్ల పక్షులే ఆచార్యులని నిరూపిస్తూ వచ్చారు. అయితే ఈ పక్షులు బ్రహ్మజ్ఞానం చేత, పూర్వానుభవం చేత వాటిలో అవి ఆనందాన్ని పొందుతూ మాట్లాడుకుంటూ పరస్పర బోధయంతి భావయంతి అన్నట్టుగా ఉన్నాయేమో, అది కాదర్రా ఇంకా తెల్లవారలేదందిట. అంటే వీళ్ళు ఇంకొక గుర్తు చెప్తున్నారట. పుల్లరయిన్ కోయిలిల్ వెள்ளై విళిజంగం పేరరవంకేట్టిలయో అంటున్నారు. పుల్లరయిన్ కోయిలిల్, పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు ఉన్నాడు కదా, ఆయన ప్రభు అయినటువంటి పుల్లరయిన్ కోయిలిల్ శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో వెள்ளై విళిసంగం పేరరవంకేట్టిలయో, పెద్దగా మోగుతున్నటువంటి వెள்ளై అంటే తెల్లటి శంఖం, పవిత్రమైన శంఖధ్వని వినలేదటయ్యా. పక్షుల కలకలం తెల్లవారడానికి గుర్తుగా ఈవిడ అంగీకరించలేదు కనుక శంఖధ్వని గురించి చెప్తున్నారు. పక్షులన్నింటికీ ప్రభువు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఎవరిని ధరిస్తూ ఉంటాడంటే సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఆయన ఆలయానికి సేవ సమయం అయిందని శంఖధ్వని మోగుతోందిట. ఆ ధ్వని పెద్దగా వస్తున్నా ఇంకా నీకు తెల్లవారలేదటమ్మా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక ధర్మ సందేహం. కృష్ణావతారంలో కృష్ణుడే దేవుడు కదండి, వేరే దేవాలయాలు అవి ఉన్నాయా అంటే, రామావతారంలో కూడా రాముడే దేవుడిగా ఆరాధించబడినప్పటికీ సహపత్న్యా విశాలాక్ష నారాయణముపాగమతు అంటున్నాడు వాల్మీకి మహర్షి. రాముడి పట్టాభిషేక సమయం ముహూర్తం ఆసనం అవగానే శ్రీమన్నారాయణుణ్ణి వాళ్ళ కులదైవాన్ని భార్యతో కలిసి పూజించినట్టుగా చెప్తున్నాడు వాల్మీకి. అందుచేత ఆ ఆలయాలు ఉండడం, ఏ అవతారంలో అయినా దానికి ముందు అవతారాల్లో ఉన్నటువంటి ఆలయాలు ఉండడం పరిపాటి. అందుకని కృష్ణావతారంలో కూడా రామాలయాలు అవి ఇవి అక్కడ ఉన్నాయేమో వాళ్ళ దగ్గర, నరసింహాలయాలు, వామన మూర్తికి ఆలయాలు. అలాగా పక్షులు మహాజ్ఞానులు అనుకున్నాం కదా, ఆ పక్షులకి రాజు గరుత్మంతుడు కదా, ఆయనే బయలుదేరాడు. ఆయన ఎలా బయలుదేరాడు, ఎక్కడుంటాడయ్యా ఆయన అంటే, వేదాత్మ విహగేశ్వరో యవనిక మాయా జగన్మోహిని. వేదాత్మ విహగేశ్వర, వేదాల్లోనే విహరిస్తూ ఉంటాడట. నమః పన్నగణద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాదమందరాయ గరుత్మతే. వేదాల్లో విహరిస్తూ వైకుంఠంలో నిలిచి ఉండేటువంటి గరుత్మంతుడు, పక్షులకు రాజు అయినవాడు, ఆయన ప్రభు అయినటువంటి స్వామి తాక్ష్యం శృతీనాం నిధి. అన్ని వేద నిధులకు వేద విధులకు కూడా మూలపురుషుడైన వాడు ఎవరైతే ఉన్నాడు, తాక్ష్య గరుడమఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధమీడే స్వనీడాగతి ప్రీత రుద్రాసు కీర్తి తనాభోగ గాఢోపగూఢస్ఫురత్కంఠకవ్రాత వేధవ్యతావేపమాన ద్విజిహ్వాదిపాకల్ప విస్ఫార్యమాణ స్ఫటావాటికారత్నరోచిశ్చటారాజి నీరాజితం కాంతి కల్లోలి నీరాజితం. తన రెక్కల సవ్వడితోటి ఆర్భాటాన్ని చేసుకుంటూ వెళుతూ ఉంటే, వేదాలు బ్రహ్మరుద్రేంద్ర దేవతలు కీర్తిస్తూ ఉంటే, శ్రీమన్నారాయణుని తన భుజస్కంధాల మీద మోసుకుని భువనత్రయంలో విహారానికి బయలుదేరాట. అట్లా వచ్చేస్తున్న గరుత్మంతుడు స్వామిని సేవించుకోవాలని వస్తున్నాడయ్యా. వేద ప్రతిపాద్యమైనటువంటి తత్వం ప్రకాశింపచేసే స్థలం దేవాలయం. ఆ ఆలయంలోకి మన మనస్సుని పెట్టడానికి సరైన సమయం వచ్చింది. ప్రదక్షిణగా వచ్చి ధ్వజస్తంభం దగ్గర నమస్కరిస్తాం. ఎప్పుడైతే ధ్వజస్తంభం దగ్గర మనం నమస్కరిస్తున్నామో, ప్రదక్షిణగా 12 ఆళ్వార్లని 10 ఆళ్వార్లని సేవించుకుని ఆచార్యులందరినీ, అయ్యా మీరు సేవించుకున్న మూర్తిని మీరు సేవించుకున్న గుణాలతోటే సేవించుకోబోతున్నాం అని చెప్పుకున్నాం కదా, అలా ఒక ప్రదక్షిణ చేస్తాం. ఆ ఓ చుట్టుకుని వచ్చి ధ్వజస్తంభం దగ్గర నుంచి నమస్కరిస్తాం. అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తాం. అక్కడ దానిని వేద ప్రామాణ్యాన్ని అంగీకరించిన వాళ్ళం అవుతాం. అంగీకరించగానే మనకి లోపలికి వెళ్ళడానికి అధికారం వస్తుంది. లోపలికి వెళుతూ ఉంటే ఆలయంలో శంఖం మోగుతూ ఉంటుంది. ఆ శంఖమే ప్రణవం. ప్రణవం అనేది నాద ప్రధానం. ఈ ధ్వని పరమాత్మకే సేవలు చేయండర్రా, మీలో మీరు మాట్లాడుకోవడం కాదని మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ ప్రణవం అకార ఉకార మకార ఇతి. మకారం అనేది జీవుడు, అకారం పరమాత్మ, అకారమైనటువంటి వాడు పరమాత్మ. ఉకారం అనేది మనల్ని పరమాత్మకు తప్ప వేరే వాళ్ళకి చెందిన వాళ్ళం కాదు అని తెలిసే పురుషకారం, పురుషనోతీతి కదా. ఇలా అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఈ ప్రణవాన్ని ఆదరించి శంఖధ్వన్ని ఆలయం యొక్క ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళామో, అప్పుడు
మనకు మిగతా వాళ్ళతో ఉన్నటువంటి దేహ సంబంధం ఏమీ ఫలించదు. అక్కడ లోపలికి వెళ్ళాం, ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళామంటే మనం కేవలం పరమాత్మకి చెందిన వాళ్ళమని తప్ప తల్లిదండ్రులు కానీ, కొడుకులు, కూతుళ్ళు, భార్య, పిల్లలు, స్నేహితులు వీళ్లతో ఉన్నటువంటి దేహ సంబంధం ఆలయంలో ధ్వజస్తంభం దాటి గర్భగుడి మధ్యలో ఉన్న స్థలంలో మనకి ఉన్నంత వరకు కలిగి ఉండము. ఇది తెలుసుకోవడమే పరమాత్మ తత్వము. ఆ తత్వాన్ని సర్వ వ్యాపారాలు పరమాత్మకే అర్పించడానికి, ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి జీవుల్ని ఆహ్వానిస్తున్నారు. శంఖనాదం వెళ్ళేదా? లేవమ్మా. శంఖం యొక్క ధ్వని అనక విశేషించి పెద్ద ధ్వని చేస్తూ ఉండడంతో నాదం అంటే ప్రణవస్వరూపమైనది అని అర్థం. ధ్వని విన్నవాళ్ళు పరమాత్మకే చెందిన వాళ్ళమని, పరమాత్మ దాస్యాన్ని అంగీకరించి ఉంటారు శంఖధ్వని విన్నవాళ్ళు. పెద్ద ధ్వని వినలేదా అంటే భగవద్భక్తులకి కూడా దాస్యం చేయాలన్న జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఈ ధ్వనికి పెద్ద ధ్వనికి రెండు ఉన్న చిన్న తేడా. ఈ పిల్ల తనలో తను పడి తన అనుభవాయిక వేద్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఆనందంగా అనుభవిస్తూ భగవత్ శేషత్వాన్ని, పారతంత్రాన్ని అంగీకరించింది. కానీ అది చాలదు. ఆ శేషత్వం, పారతంత్రం భాగవత సంబంధంగా ఉండాలి కనుక శంఖనాదాన్ని పూర్తిగా వినలేదా నువ్వు? పెద్ద ధ్వని వస్తుంది చూసావా? పిల్లాయ్ ఎഴുందిరాయ్, లేవమ్మ, ఉత్తిష్ట నరసార్దూలా అని పిలిచాడు. మిమ్మల్ని ఎవరు లేపారా? నన్ను మీరు వచ్చి లేపుతున్నారు అంటే మమ్మల్ని మేము పడుకున్న వాళ్ళం ఎవరమో, లేచిన వాళ్ళం ఎవరమో, లేచి వచ్చాం. దీనికి ఒక అందమైన సమాధానం చెప్తున్నారు. మహర్షులు లేచేటప్పుడు లేస్తూ ఉండగానే యోగ నిద్రలో ఉంటారు కదా. ఈ ఉన్నవాళ్ళు మనం చూడండి, నిద్రలో టక్కన లేస్తే ప్రాణం పోతుందంటారు. మనం నిద్రపోయినప్పుడు మనమైనా లౌకిక వ్యాపార సంబంధమైన నిద్రలో అయినా మనలో ఉన్న జీవుడు ఈ సూత్రంలోంచి బయటకు వచ్చి, దేహం అనేటువంటి బంధంలోంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న ప్రకృతిలో విహరిస్తూ ఉంటాడు. ఆ విహరిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి అదాటున లేస్తే ఈ సూత్రం తెగిపోతుంది. అప్పుడు ఇంకా ఆ జీవుడు శరీరాన్ని వచ్చి చేరలేడు, ఆ దారి మర్చిపోతాడు. అదే మరణం అనబడుతుంది. అందుకని అదాటం లేవకూడదు. నిద్రలో లేచేటప్పుడు నెమ్మదిగా లేవాలి. యోగులు ఏం చేస్తారట? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు కదా గీతాచార్యుడు. మాలో వైశ్వానరాగ్ని రూపంలో పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు కనుక ఆయనకి ఇబ్బంది కలగకూడదని హరిహరి అంటూ నెమ్మదిగా లేస్తారట. హరియండ్ర పేరరవం, హరిహరి హరిహరి అనుకుంటూ నెమ్మదిగా తనలో ఉన్నటువంటి హృదయాంతర్గతమైనటువంటి పరమాత్మ ఆయన ఇబ్బంది లేకుండా ఆయనకి లేస్తారు. జాగ్రత్తగా నెమ్మదిగా లేస్తున్నారు. అలా లేస్తుండడంతో వాళ్ళు అనుకున్న మాటలు మా చెవిన పడి మేము కూడా లేచాం. లేచిన వాళ్ళం ఊరుకున్నామా? ఇప్పటి వరకు బోల్డ్ సంకీర్తన చేసుకుంటూ వచ్చాం. నువ్వు విన్నావో లేదో? పేయిములైనంజుండు పూతన స్థనాల్లో విషాన్ని ఆరగించిన వాడిని కీర్తించాం. కళ్ళచ్చగడం కళ్ళక్కడియక్కాలోడ్చి శకటాసురుడు బండి రూపంలో వస్తే వాడిని కాలుతో ఒక తాపుతన్ని సంహరించిన వాడిని కీర్తించాం. వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరందవిత్తినై క్షీరసాగరంలో శేషశానిపై పవళించున్నటువంటి జగత్కారణభూతుణ్ణి ఉళ్ళత్తుక్కొండు. మన ఉళ్ళం అంటే నిజమన్నా, ఉళ్ళమన్నా హృదయం అని. ఉళ్ళత్తుక్కొండు మన మనసులో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని అనుసంధానం చేసే వాళ్ళు అరియన్ర మునివర్గళం యోగిగళం. అదిగో మునులు, యోగులు అరియన్ర పేరరవం. వీళ్ళు అరి 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 అని లేస్తూ ఉంటే వాళ్ళవి విని ఆ ధ్వని లోపల ప్రవేశించి మనస్సులు చల్లబడి బయటకు వచ్చాం. పూతన తల్లి రూపంలో వచ్చి పాలిచ్చింది. ప్రభు ఆ పాలన ఆరగించాడు. ఇది విషం అనుకుంటారు, అందరూ భయపడ్డారు. కానీ భోజ్య పదార్థమైంది ఈ చిన్నవాడికి. నిన్న చెప్పుకున్నాం, పూతన ఘట్టంలో ఆవిడ సంహరింపబడిన తర్వాత ఆవిడ్ని పరలోకానికి పంపిస్తుంటే ఆవిడకి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగించేశాడు. శరీరం కాలుతూ ఉంటే సుగంధ పరిమళ ద్రవ్యాలు వస్తున్నాయి. అంతకన్నా అదృష్టం ఏముందండి పూతనకి?
విభీషణుడు రాముణ్ణి శరణాగతి పొందడానికి వచ్చినప్పుడు నిజమైన మైత్రీభావంతో వచ్చాడా లేదా అని అందరూ శంకిస్తున్నారు. ఇదిగో పూతంలాగానే వచ్చాడేమో అనుకుంటే రాముడు చెప్పాడు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన అన్నాడు. ఒకటే మాట. మైత్రీభావం బాహ్యంగా అభినయిస్తున్నా సరే నేను అటువంటి వాడిని వదలను. ఈ విషయం ధర్మరాజు ఆ రోజున చెప్పాడు. ధర్మరాజుకి నారదుడు చెప్పాడు, ఎవరెవరు ఎలా వచ్చి ఆశ్రయించినా కూడా పరమాత్మ తన సాన్నిహిత్యాన్ని ప్రకటింపచేస్తాడయ్యా, నువ్వు దాంట్లో అనుమానపడవలసిందేం లేదని చెప్పాడు. ఆ విషయం మనం ఇదివరకు ఒక సందర్భంలో చెప్పుకున్నాం, గుర్తుందండి? తస్మాద్వైరానుబంధేన నిర్వైరేణ భయేన వా స్నేహాత్ కామేన వా యుంజాత్ కథంచిత్ నేక్షతే పృథక్. వైరానుబంధేన నిర్వైరేణ, వైరంతో వైరం లేకుండా, స్నేహంతో కామంతో ఎవరు ఎలా వచ్చినా, ఎవరెవరు ఎలా ఆశ్రయించి తృప్తి పొందారు భగవంతుడి ద్వారా అంటే, గోప్య కామాత్ కోరికలతోటి గోపికలు, భయాత్ కంసః, ద్వేషాత్ నృపాః శిశుపాల దంతభక్తులు లాంటి అసురులందరూను, అసుర సంబంధమైన రాజులందరూ, సంబంధాత్ వృష్ణయః సంబంధంతో దేహ సంబంధంతో గోపకులము, స్నేహాత్ యూయం భక్త్యా వయం నృప అన్నాడు. అంటే ఆ రకమైనటువంటి స్వామి అనుగ్రహం. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన అని చెప్పాడు కనుక ఆ అనుభవాన్ని మనం కూడా పొందుతామర్రా. తర్వాత శకటాసుర భంజనం. చిన్న కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ యశోదాదేవి ఏం చేసింది, ఏదో పని మీద వెళ్ళబోతూ ఆ చిన్న ఉయ్యాల కట్టింది, బండి కింద కట్టి అందులో పడుకోబెట్టి వెళ్ళింది. వెళితే ఆ బండిలో ప్రవేశించాడు వీడు రాక్షసుడు. ఈయన చూసి చూడనట్టుగా తన్నినట్టుగా తన్నాడు, పాపం అలా తన్నాడు అంతే. అంటే ఇది కాస్త పడిపోయింది. స అంటే సుఖము, కటము అంటే దాన్ని కలిగించేది, శరీరానికి సుఖాన్ని, పరమాత్మ అనుభవాన్ని కలిగించేది, పరమాత్మ అనుభవాన్ని కలిగింపజేసేది. అందుకని శకటం, దానిని భంజించ, శరీరానికి సుఖాన్ని కలిగించేది, మనకి మనస్సుకి శరీరాన్ని సుఖాన్ని, స అంటే సుఖం, దాన్ని శరీరానికి కలిగించేది శకటం. కటం అంటే శరీరం, దాన్ని కలిగించేది శకటం. అటువంటి వాడు అసురుడితో సమానం గనుక దాన్ని ఛేదిస్తే తప్ప పరమాత్మ అనుభవం కలగదు కనుక శకటాసుర భంజనం జరిగింది. శరీరంతో ఉండగా సుఖదుఖాలు లేకుండా ఎలా ఉంటాయండి? అందుకని శరీరమాజ్యం కలు ధర్మ సాధనం అని మనం అనుకుంటూ సుఖానికి సుఖము, దుఃఖానికి దుఃఖము ఇట్లాంటివన్నీ పొందుతూ సంసారంలో పడి లేస్తూ నశిస్తూ ఉంటాం గనక దాన్ని భేదించి పరమాత్మ తత్వాన్ని ప్రకటింపచేయటం. ఈ ప్రకటింపచేయడంలో ఉన్నటువంటి భగవత్పారతంత్రాన్ని అనుభవిక యోగ్యంలో తీసుకురాగలిగిన వాళ్ళెవరు? కేవలము ఆచార్యులు. ఈ ఆచార్యుల్ని పరమాత్మ మన సాన్నిహిత్యానికి తనే పంపిస్తున్నాడు. పిళ్ళాయ్ అంటున్నారు, పొయ్గై ఆళ్వార్ అనే ఆళ్వార్లను లేపుతున్నారు ఈ పాసురంలో. మనం గురు పరంపర చెప్తూ అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామాన్యాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః అనుకుంటూ వెళ్తాం. అలాంటి దాంట్లో అస్మద్గురుభ్యో నమః, పరమాత్మ ఆచార్యుల్ని తనంతట తానే మన దగ్గరికి పంపిస్తాడు. ఒకరోజు వైకుంఠంలో నిత్యసూరులందరినీ ఉద్దేశించి, ఏమయ్యా, నేను మహాభారతాది గ్రంథాల్లోనూ అక్కడ ఇక్కడ భాగవత పురాణాల్లోనూ కలియుగంలో ప్రజలందరూ శ్రీమన్నారాయణుడి పాదపద్మాల యందే భక్తి కలిగిన వాళ్ళై ఉండాలి. అందువల్ల కృతయుగంలో పుట్టిన వాళ్ళు, త్రేతాయుగంలో పుట్టిన వాళ్ళు, మళ్ళా ద్వాపరయుగంలో పుట్టిన వాళ్ళు కూడా పర్వాలేదు,
కలియుగంలో పుట్టండి, కలియుగానికి ముందు కృత త్రేతాయుగాల్లో పుట్టినవాళ్ళు. కృతాదిషు ప్రజా రాజాన్ కళా విచ్చంతి సంభవం, కలౌ కలు భవిష్యంతి నారాయణ పరాయణా, క్వచిత్ క్వచిత్ మహాభాగా ద్రమిడేషు చ భూరిశః అని అందరూ అలా పుడతారని అక్కడ చెప్పాం మహాభాగవత పురాణంలో. దాన్ని నిజం చేయడానికన్నా మీరందరూ వెళ్ళాలి. ఎక్కడెక్కడ పుట్టాలి? తామ్రపర్ణి నదీ యత్ర కృతమాలాపయస్విని, కావేరీ చ మహాపుణ్య ప్రతీచీ చ మహానది, ఏవం మహాభాగవత పురాణోక్తేన వర్మన. కావేరీ నది, తామ్రపర్ణి నది, మహానది పశ్చిమ దిశలో ఉంది కదా. ఇలాంటివన్నీ ఈ నది తీర ప్రాంతాల్లో నేను వేయించేస్తానని చెప్పాను కదా. అటువంటి చోట్ల మీరందరూ నిత్యసూరులుగా వెళ్ళి జన్మ తీసుకోవాల్సింది. అంటే మొట్టమొదట సంప్రదాయంలో పొయ్యిగ పూదత్త పేయాళ్వార్లని మొదల ఆళ్వార్లు అంటారు. వీళ్ళని పొయ్యిగయార్ పూదత్తార్ పేయాళ్ అంటారు ఉపదేశరత్నాల్లో. ఆ మొదలాళ్వార్లెన్నుం పేరు వరకు అటువంటి మొదలాళ్వార్లుగా అవతరించారు. అందులో మొదలాళ్వార్ పొయ్యిగయాళ్వార్. వీళ్ళు ముగ్గురు కూడా కాంచీపురంలోనే పుట్టారు. కాంచీపురం యొక్క గొప్పతనం ఏమిటో చూద్దాం. అయోధ్య మధురామాయ కాశీ కాంచీ యవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైత మోక్షదాయికా. అయోధ్య, మధుర, హరిద్వారము, కాశీ, కాంచీపురము, ఉజ్జయిని, ద్వారక అనేవి 7 కూడా మోక్షాన్నిచ్చే పరమ పవిత్ర ప్రదేశాలు. అయితే ఇక్కడ బ్రహ్మ ఒకానొక సమయంలో అశ్వమేధ యాగం చేస్తే, శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తే అక్కడ చాలా పవిత్రమైనటువంటి ఒక స్థలం ఏర్పడింది. దాన్నే కాంచి అంటారు. కా అనగా కా అంటే బ్రహ్మము అని. కా ఇది బ్రహ్మణో నామ తేన తత్రాంచితో హరి. ఎక్కడైతే శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడి చేత అర్చింపబడ్డాడో తస్మాత్ కాంచీతి విఖ్యాత పురీ పుణ్య వివర్ధిని. అటువంటిది కాంచీపురం. ఈ కాంచీపురంలో 18 దివ్య దేశాలు ఉన్నాయండి. అష్టభుజముని ప్రసిద్ధి చెందినటువంటి స్థలానికి ఉత్తర భాగంలో యథోక్తకారులనే భగవంతుడు ప్రకాశిస్తున్నాడు. ఈయన్ని సేవించుకోవాలి. ఈయన గురించి విశేషాలు మళ్ళా చెప్పుకుందాం. అప్పటికి ద్వాపరే చాష్టలక్షేషు సహస్రేషు చ షష్ఠిషు. ద్వాపర యుగంలో 8,20,900 సంవత్సరాలు గడిచిన పిమ్మట సిద్ధార్థి నామ సంవత్సరంలో తులామాసే శుక్లపక్షే హ్యష్టమ్యాం కుజవాసరే కాసార యోగీ సంయజ్ఞే శంఖాంసేన మహాద్యుతి. తులామాసంలో ఆశ్వేజ మాసం శుక్లపక్ష అష్టమి తిథి నాడు మంగళవారం నాడు శ్రవణ నక్షత్రే శ్రవణే తస్మిన్ తటాకే స్వర్ణ పంకజే. శ్రవణ నక్షత్రంలో అవతరించారు. వీరి గురించి విశేషమైన శ్లోకాలు ఐపసియల్ ఓణమవిట్టం సదయమివై అంటారు ఉపదేశరత్నాల్లో రమ్యజామాతృ యోగీంద్రులు. ఓణం అంటే శ్రవణ నక్షత్రం. ఐపసి మాసంలో శ్రవణ నక్షత్రంలో వీరు ఉద్భవించారని మత్తుళ్ళ ఆళ్వార్గళకు మున్నే వందదిత్తు. మిగతా 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ముందే వీళ్ళు అవతరించి సంప్రదాయాన్ని సుసంపన్నం చేశారని చెప్తారు. శ్రీమన్నారాయణుడికి పరమాత్మకి ప్రీతి అయినటువంటి స్తోత్రాలన్నిటి ఇక్కడ సేవించారు. వీడు సేవించి మన ద్వారా మనల్ని తరింపజేశారు అని చెప్తారు. ఎక్కడ వేయించేశారండి వీరంటే పద్మ సరస్సులో వేయించేశారు శ్రవణ నక్షత్రం నాడు. అటువంటి కాసార యోగిని సేవించుకుంటున్నాను. వారిని పొయ్యిగై ఆళ్వార్ అంటారు. అంటే వీటికి పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే సంజీవనత్వా దృహసత్వయోగాత్ సంసార దావాగ్ని నివాసనిత్వాత్ శైత్యోదయాత్ సూక్యమృత ప్రవాహాత్ సరోభిధానం యముదాహరంతి. సర్వప్రాణులకి కూడా జీవింపచేయటం వల్ల, సర్వప్రాణుల్ని జీవింపచేయటానికి, సత్వగుణ సంపన్నులయ్యేలా చేయడానికి, సంసారం అనేటువంటి ఈ కార్చిచ్చు నుంచి ఉపశమింపచేసి మనల్ని రక్షించడానికి చల్లటి అవతారంలో వేయించేసినటువంటి అమృతమైనటువంటి సూక్తులు ఇచ్చిన వారు కనుక వీరిని కాసార యోగి అంటారు. సరస్సు మంచినీటితో ఉంటుంది, జంతుజాలంతో ఉంటుంది.
కార్చిచ్చుని చల్లారుస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది, సజ్జనుల సూక్తిలాగా మనల్ని ఉజ్జీవింపచేస్తూ ఉంటుంది. అటువంటి సరస్సు లాంటి మనస్సు కలిగినటువంటి, నీటి ప్రవాహం లాంటి భగవద్గుణానుభవ ప్రవాహం కలిగినటువంటి వారు గనక వీరిని కాసార యోగి అంటారు. వీరిని ఈరోజు పాసురంలో మనం నిద్ర లేపుతున్నాం. హరియంద్ర పేరరవం అంటూ. ఇదిగో వారు అట్లా హృదయ కమలంలో ఉన్న పరమాత్మని లేపడానికి, మనల్ని ఉద్ధరించడానికి పిళ్ళాయ్ అంటూ పొయ్యిగళ్ళని ఈ పాసురంలో లేపాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చోర్ధతాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి.